హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ మనం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి చూద్దాం టుడే. మనకి ఇవాళ ఒక ఈ వీక్లో ఉన్న మన జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము ఏమేమి వచ్చినాయో. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మనకి మంచి జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అందరూ చూడండి. గ్యారంటీ ఎగ్జామ్స్ ఇంట్లో కూర్చొని రాయొచ్చు చక్కగా. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆప్షన్ ఉంది. ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు పెడతారు. ఆన్లైన్ ఇంటర్వ్యూ ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. లాస్ట్ దాకా చూడండి జాబ్ అప్డేట్స్ అయితే. ఎవరు మిస్ అవ్వకండి. మనకి టీఎక్సీ టెక్నాలజీ నుంచి అసోసియేట్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అయితే వచ్చింది. బెంగళూరు వచ్చేసరి లొకేషన్ వచ్చేసి మనకి జాబ్ ఫంక్షన్ వచ్చేసి మనకి సూపర్వైజన్ ఆఫ్ క్లయింట్ బిజినెస్ నీడ్స్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలని చెప్పి రాశారు. మెకానికల్ అయినా పర్లేదు. ఇక్కడ స్పెసిఫిక్గా ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి అన్ని బ్రాంచెస్ అయితే అప్లై చేయొచ్చు. రిలేటెడ్ ప్రిఫర్డ్ అని చెప్పి రాశాడు. కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఫీల్డ్ మనకి ట్రైనింగ్ తీసుకొని ఉంటే సరిపోయింది అనమాట. ఏ బ్రాంచ్లో అయినా సరే డిఎక్సీకి అప్లై చేయొచ్చు. ఎంట్రీ లెవెల్ అయితే ఉండాలని చెప్పారు. మనకి స్కిల్ సెట్ వచ్చేసి బేసిక్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టెస్టింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్, క్రియేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఎక్కువ అయితే జాబ్ అప్డేట్స్ మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీద అయితే ఉన్నాయి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ టు ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్ అండ్ టీమ్ మెంబర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పించారు. వర్క్ ఎన్విరాన్మెంట్, ఆఫీస్ ఎన్విరాన్మెంట్, దీనికి సిస్టమ్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఎక్వైర్డ్ బై కాలేజ్, యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పి రాశారు. మనకి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉన్నా పర్లేదు, మీకు అయితే వచ్చి అయితే ఉండాలని చెప్పి రాశారు. డిఎక్సీ టెక్నాలజీ నుంచి. ఎవరు మిస్ చేసుకోకండి ఈ అప్డేట్. అందరూ అప్లోడ్ అయితే చేయండి, అప్లై అయితే చేయండి. మనకి బెంచ్ కంపెనీ దగ్గర నుంచి ఏదైనా మనకి మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే ఎంబీఏ చేశారో వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రైనింగ్, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ మీద 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డ్యూరేషన్ వచ్చేసి 1 year ఇచ్చారు మనకి. వాళ్ళకి కాంటాక్ట్ వచ్చేసి ప్రెసెంట్ ఆల్ ఈవెంట్స్ ఇన్వాల్వింగ్ ఎండి అండ్ సిఈఓస్ ఆఫీస్ ప్రిపేరింగ్ ప్రెజెంటేషన్స్ అని చెప్పించారు. మనకి ఆర్గనైజింగ్ వేరియస్ ఈవెంట్స్, ఎంప్లాయీ టౌన్ హాల్, స్ట్రాటజీ అండ్ మేనేజ్మెంట్ వర్క్షాప్స్ అని చెప్పించారు. మన స్కిల్ సెట్ వచ్చేసి కమ్యూనికేషన్ అయితే ఉండాలని చెప్పి రాశారు. మేనేజ్మెంట్ కాబట్టి ఇది కమ్యూనికేషన్ అది కంపల్సరీ ఉండాలి. వెర్బల్ అండ్ రిటన్, స్ట్రాంగ్ ఇన్ పవర్ పాయింట్ అండ్ ఎక్సెల్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఫ్రమ్ రెప్యూటెడ్ కాలేజ్, నాలెడ్జ్ ఆఫ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ ఇచ్చాడు. మెకానికల్ చేసి ఎంబీఏ చేయడం కానీ ఏదైనా ఆటోమోటివ్ ఇండస్ట్రీలో చేసినప్పుడు కదా ఇంకా ప్రిఫరెన్స్ అయితే ఉండిద్ది అని చెప్పి రాశారు. మనకి నెక్స్ట్ దానికి విప్రో మాట. విప్రోలో అనలిస్ట్ ఓపెనింగ్ అయితే పడింది. ఇప్పుడు అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కాబట్టి డెఫినెట్గా మీరు అన్నిటికీ అప్లై అయితే చేయండి. అనలిస్ట్లో మనకి ప్రోగ్రామ్ మనకు వచ్చేసి అనలిస్ట్ రోల్ ఇస్ టు ప్లాన్ అండ్ డిప్లాయ్ ఎఫెక్టివ్ టెస్ట్ సూట్స్ అండ్ రెజ్యూమ్స్ ఫర్ బెనిఫిట్ ప్రోగ్రామ్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి రాశారు. డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి హెచ్డబ్ల్యూ అని చెప్పి రాశారు. ప్రిలిమినరీ టెస్ట్ ప్లాన్స్ రైట్ హెడర్ టు జూడియట్స్, రివ్యూ క్లైమ్ అండ్ టెస్ట్ ప్లాన్స్ అని చెప్పి రాశారు. మనకి టైం టు టైం మెయింటైన్ అని చెప్పి ఉండాలని చెప్పి రాశారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి డిగ్రీనే. నెక్స్ట్ వచ్చేసి మనకి మార్చ్ మెక్లెన్ లో మనకి ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడింది. ఇదైతే 2018, 2019, 20, 21 కూడా అప్లై చేయొచ్చు అన్నమాట. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి వర్క్ విత్ ఐడిఓ సిస్టమ్ అడ్మిన్స్ అండ్ డిబిఎస్, ఎంజిటి ఆర్కిటెక్ట్స్, ఎస్జిజి గ్రూప్స్ అండ్ వెండర్స్ ఇష్యూస్ ద ఎపిఆర్ సిస్టమాటిక్ ఆర్ కరెక్ట్స్ రిసాల్వ్ అని చెప్పి రాశారు. నాలెడ్జ్ ఆఫ్ విండోస్ అండ్ అపాచీ ఆర్ టామ్ క్యాట్ అని చెప్పి రాశారు. ఎక్స్పీరియన్స్ విత్ అప్లికేషన్ అండ్ సర్వర్స్ మానిటరింగ్ టూల్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఆఫ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్, ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ సైబర్ ఆర్క్ టూల్. ఇదైతే చాలా అపాచీ టామ్ క్యాట్ అనేది సుపీరియర్ టూల్స్ కాబట్టి తక్కువ మంది ఉంటారు. అప్లై చేసే వాళ్ళు ఎవరైనా నేర్చుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. అసోసియేట్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ డిఎస్సి, కెరియర్స్ అట్ ఎంఫసిస్. ఓకే, మనకి ఎంఫసిస్లో అయితే ఇచ్చారు. 60% మార్క్స్ అయితే ఉండాలి క్వాలిఫికేషన్కి. కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ బ్రాంచెస్ 2021 అయితే అప్లై చేయొచ్చు అన్నమాట. మెకానికల్ ఆప్షన్కి ఇక్కడ ఛాన్స్ అయితే లేదు.
మనకి అప్లికేషన్ టెస్టింగ్, ప్రొడక్షన్ సపోర్ట్, అప్లికేషన్ డెవలప్మెంట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ ద్వారా చేసి మీకు ఏ రోల్ అయితే సరిపోతుందో ఆ రోల్ బట్టి తీసుకుంటాం అన్నట్టుగా రాశారు. ఇక్కడ మనకైతే మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అందరూ అప్లై చేయండి ఎంఫసిస్. ఇక్కడ 1 ఓపెనింగ్ ఉందని మాత్రం ఏం అప్లై చేయకుండా ఉండమాకండి. చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. జస్ట్ వాళ్ళు అట్లా రిఫర్ చేస్తారు, మీరైతే అప్లై చేయండి. మనకి ఐబీఎం దగ్గర నుంచి అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ అయితే పడింది. మనకి సిటీ వచ్చేసి బెంగళూరు. టెక్నికల్ స్పెషలిస్ట్ కింద ఎంట్రీ లెవెల్. కాంట్రాక్ట్ టైప్ వచ్చేసి రెగ్యులర్ అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ మాట. మనకి క్వాలిఫికేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాము. క్వాలిఫికేషన్స్ వచ్చేసి డెమోన్స్ట్రేటింగ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఇష్యూడ్ రిలేటెడ్ టు ఐటీ ఆర్కిటెక్చర్ అని చెప్పి రాశారు. ద ఎబిలిటీ టు సపోర్ట్ టెక్నికల్ కన్సల్టెంట్ అండ్ లీడ్స్ ఇన్ బిల్డింగ్ సొల్యూషన్స్ ఫర్ ప్రొవైడింగ్ టెక్నికల్ మెంటరింగ్ అండ్ గైడెన్స్. టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ మనకి డిగ్రీ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంటెక్ అని చెప్పి రాశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూడండి, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇచ్చారు. కాబట్టి అన్ని బ్రాంచెస్ వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి రాశారు. నాలెడ్జ్ ఆఫ్ యువర్ కేఆర్ఏస్ క్విక్లీ టు డెమోన్స్ట్రేట్ అండ్ అబ్జర్వ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ క్విక్లీ అండ్ డెవలప్ స్కిల్స్. అదే మనకి సాఫ్ట్వేర్ అయితే నేర్చుకొని చెప్పి ఉండాలని చెప్పి రాశారు. చాలా ఫుల్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి రాశారు. ఎంట్రీ లెవెల్ పొజిషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ దాకా చూడండి. లాస్ట్లో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంది. అది ఖచ్చితంగా అందరికీ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అందరూ వెయిట్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి. ఎన్పిసిఐ వచ్చేసి ఎన్పిసిఐ నుంచి ఇది 2 years 0 to 2 years ఎక్స్పీరియన్స్ మాట. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూద్దాం. 2017 నుంచి 2021 దాకా బ్యాచ్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2016, 17, 18, 19, 20 ఈ 4 years నుంచి అప్లై చేయొచ్చు మాట. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాబట్టి మనకి 10th లో 75%, 12th లో 65%, బీటెక్లో 60% అనేది ఉండాలి. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. హైదరాబాద్, ముంబై, చెన్నైలో జాబ్ లొకేషన్ అయితే ఉంది. ఎన్పిసిఐ అంటే మంచి కంపెనీ మనకి తెలిసిందే. మనకి యూ కెన్ అప్లై ఇన్ స్మార్ట్ యంగ్ ఇన్నోవేటర్ విత్ డిజిటల్ ఫస్ట్ మైండ్ సెట్. వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ విత్ ఇదిగోండి ఇక్కడ మనకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలో ఇచ్చారు. మనగా సెల్ఫ్ డ్రివెన్గా మోటివేషన్ ఏం చేసుకోవాలి. రీసెర్చ్ మేనేజ్ ఎబిలిటీ టు ఎవాల్యుయేట్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ మాట. మనకి ప్రోగ్రామింగ్ అండ్ డిజైన్లో ఫుల్ టైం ఇచ్చారు. 4.75 to 5 lakhs అని చెప్పి రాశారు. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. మనకి స్కిల్ సెట్ వచ్చేసి జావాను, పైథాన్ ఇస్ ప్రిఫర్డ్, స్పార్క్, ఎస్క్యూఎల్, పైస్పార్క్, గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి ఆల్గరిథమ్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ బ్లాక్ చైన్ ఫండమెంటల్స్. బ్లాక్ చైన్ అయితే ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది క్రిప్టో కరెన్సీ వల్ల. జాబ్ ఓపెనింగ్స్ అయితే చాలా పడుతున్నాయి. డెవలప్ అండ్ రన్ పైలట్ ఆన్ సెలెక్టెడ్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్. ఓపెన్ స్టాక్ ఇచ్చారు, ఓపెన్ షిఫ్ట్ ఆర్ క్యూబర్నెట్స్. డేటా మైనింగ్ టెక్నిక్స్ టు build models and skewed data sets. అప్లికేషన్స్ మస్ట్ హ్యావ్ అండర్స్టాండింగ్ బిలో 6 skills. ఆల్గరిథమ్స్ అనేది ఉండాలి. జావా ఆర్ పైథాన్ అయితే ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మిషన్ లెర్నింగ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి హైపర్ లెడ్జర్, ఫ్యాబ్రిక్, R3, కార్డోనా, ఈథీరియం. ఫండమెంటల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్లీ ఓపెన్ స్టాక్ అని చెప్పి రాశారు. మనకి ఇవైతే మాత్రం నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర లేకపోతే మాత్రం ఫ్యూచర్లో అయితే ఉపయోగపడతాయి. ఆన్లైన్లో కోర్స్ అయితే చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. శాలరీ వచ్చేసి 5 lakhs అయితే ఫిక్స్ ఇచ్చారు. ఇంకేమన్నా మన పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కలిపి 6.35 వస్తుంది అని చెప్పి రాశారు. కీ స్కిల్స్ అయితే చూడండి ఏమేమి ఇచ్చారో. జావా, ఆల్గరిథమ్స్, పైథాన్, బ్లాక్ చైన్, ఫ్రెషర్, ఓపెన్ సోర్స్, డేటా అనలిటిక్స్ అయితే ఇచ్చారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మాట. మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎవరైనా సరే అప్లై చేయడానికి ఇచ్చారు. 2016 నుంచి ఇచ్చారు. కాబట్టి అందరూ అయితే మిక్స్ చేసుకున్నారండి. ఇదైతే అప్లై చేయండి. ఇంకా ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా ఉన్నాయి. చివరిదాకా అయితే వీడియో చూడండి. రియల్ పే జాబ్ పెర్ఫామ్ అయితే మనకి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇస్తుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. మనకి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్లో అయితే కీ స్కిల్స్ అయితే కావాలి. 2021, 2020 పాస్ అవుట్ అయితే పర్లేదు. 60% ఉండాలి. ప్రిఫర్డ్ ఇన్స్టిట్యూట్స్ అయితే మైండ్ క్యూ అండ్ టాలెంట్ స్ప్రింట్ అయితే ఇచ్చారు. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా పర్లేదు. సర్టిఫికేషన్ ఉంటే చాలు. టెస్టింగ్ సర్టిఫికేషన్, ఫౌండేషన్ సర్టిఫికేట్ ఇస్తే ప్లస్ అని చెప్పి రాశారు. ప్రిఫర్డ్ నాలెడ్జ్ వచ్చేసి ఎజైల్ ఆర్ స్క్రమ్ ఇస్తే ప్లస్ అని చెప్పి రాశారు. నాలెడ్జ్ ఆన్ సెలీనియం, మొబైల్ యాప్ టెస్టింగ్ అండ్ ఎజైల్ ఆన్ స్క్రమ్ ఇస్తే ప్లస్.
పొజిషన్ టైప్ వచ్చేసి ఇంటర్న్ అని చెప్పి రాశారు, కాకపోతే ఫుల్ టైం తీసుకుంటారేమో చూద్దాము. మన దానిలో కొన్ని వస్తే పొజిషన్ అనేది నేను అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యాక్సెంచర్లో మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే పడ్డాయి. జాబ్ డిస్క్రిప్షన్స్ వచ్చి పీడబ్ల్యూడి గ్రాడ్యుయేట్ హైరింగ్ అని చెప్పి రాశారు. ప్రోగ్రామ్ సపోర్ట్, ప్రోగ్రామ్ కంట్రోల్ సర్వీసెస్. మనకి రెస్పాన్సిబిలిటీ వచ్చేసి రిపోర్టింగ్ సపోర్ట్, ప్రాసెస్ సపోర్ట్, సర్వీస్ మేనేజ్మెంట్, రన్ సపోర్ట్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్మెంట్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కోఆర్డినేషన్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్ సపోర్ట్స్ అంతా సపోర్ట్ రోల్ మాట. పవర్ ప్లాట్ఫామ్ ఇంటర్న్ మనకి ఇంటర్న్షిప్ అయితే పడింది ఇక్కడ. ఇక్కడ ఏమి గుడ్ టు హ్యావ్ స్కిల్స్ ఎస్క్యూఎల్ బేసిక్ ఫెమిలియారిటీ విత్ ఎంఎస్ ఆఫీసర్ షుడ్ ఆస్పైర్ టు వర్క్ ఆన్ టెక్నికల్ ఏరియా. లో కోడ్ అయితే ఉండేదని చెప్పి రాశారు, కాబట్టి ఈ పొజిషన్ అయితే అప్లై చేయండి. లో కోడ్ అయితే మినిమం కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక ఈజీగా మనం అప్డేట్ అయితే అవ్వచ్చు అన్నమాట. మాన్యువల్ ఫంక్షనల్ టెస్టింగ్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ అని చెప్పి ఇచ్చారు. టెస్టింగ్లో ఇది ఉండే అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్ సపోర్ట్, సర్వీస్ మేనేజ్మెంట్ టూల్స్, కోఆర్డినేషన్ అండ్ ఫాలో అప్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. మనకి టెస్టింగ్లో నాకు ఇప్పటికీ 2-3 రోల్స్ అయితే చూసాము. టెస్టింగ్ మీద సాఫ్ట్వేర్ మీద చాలా పడ్డాయి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి రాశారు. నాలెడ్జ్ ఆఫ్ టెస్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ అయితే చెప్పి రాశారు. ఎజైల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఇది ఉంది. 4th రోలో వచ్చేసి డెస్క్టాప్ సపోర్ట్లో మనకి టెక్నాలజీస్ వచ్చేసి అజూరు, AWS అయితే ఉండాలని చెప్పి రాశారు. సర్టిఫికేషన్స్ అనేది అజూరు మనకి AWS అనేది ఫ్రీగానే ఇస్తున్నారు అమెజాన్ నుంచి, కాబట్టి ఎవరైనా చేయకపోతే AWS దానిలోకి వెళ్ళి ట్రైనింగ్ అయితే అమెజాన్ వాళ్ళు ఇస్తారు ఫ్రీగా, మనకి సర్టిఫికేషన్ కూడా ఇస్తారు అన్నమాట. AWS అనేది ఫ్యూచర్ టెక్నాలజీ. ఇప్పుడు కూడా చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే పడినాయి. అందరూ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. AWS అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదో ఒక స్కిల్ సెట్ అయితే బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. దాని మీద అప్లై చేయండి. నౌకరీలో కూడా ట్రై చేస్తూ ఉండండి. అసెట్ సపోర్ట్ 5th రోల్ వచ్చేసి మనకి అసెట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అసెట్ సపోర్ట్లో డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ అసెట్ మేనేజ్మెంట్ పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ ప్రాసెస్, కోఆర్డినేట్ విత్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చారు. మనకి మెయిన్గా వచ్చేసి ఇన్వెంటరీ సిస్టమ్, మేనేజ్ IT స్టోర్ అండ్ అప్డేట్ అని చెప్పి రాశాడు. ఆర్గనైజ్ యాస్ నీడెడ్. ఓకే, మనకి కంప్యూటర్స్ అని మేనేజ్ అయితే చేయాలని చెప్పి రాశారు. అనలైజ్, రివ్యూ అండ్ ట్రాక్ అసెట్ డేటా. ఓకే, ఇట్ ఈస్ లైక్ IT స్టోర్ అని చెప్పి రాశారు, అర్థమైపోతుంది అక్కడ ఏంటనేది. సపోర్ట్ అసెట్ అండ్ ఇంజనీరింగ్ మేనేజర్ అండ్ మానిటరింగ్ అండ్ మెయింటైనింగ్ ఆర్గనైజేషన్ ఉన్న సిస్టమ్స్ అన్ని మనం మేనేజ్ అయితే చేయాలి. ఏదైనా వస్తే అసెట్లో ప్రాబ్లం అనేది మనం దానికి సరి చేసేలాగా మనం ఉండాలన్నమాట. అనేది నేర్పిస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు. టోటల్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి రాశారు. మెయింటైనింగ్, అప్గ్రేడింగ్ అండ్ ఆపరేటింగ్ కంపెనీ అసెట్స్ టు ఎన్షూర్ దే ఆర్ ఫంక్షనల్ అట్ ఆప్టిమల్ లెవెల్స్. ప్రతి ఒక్క సిస్టమ్ అనేది ఆప్టిమల్ లెవెల్స్లో పనిచేయట్లేదు, మనం అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc ఆర్ BCE షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అని చెప్పి రాశారు. 6th రోల్ వచ్చేసి CTSD RMS సపోర్ట్ అని చెప్పి రాశారు. మనకి చూద్దాం టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది. కస్టమర్ సపోర్ట్ లాగా ఉంది ఇది. కస్టమర్స్ త్రూ వాయిస్, ఈమెయిల్ అండ్ చార్టర్ సెల్ఫ్ సర్వీస్ అంతే. కస్టమర్ సపోర్ట్ మాట మనకి ఫాలో ద ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్ అండ్ డిఫైన్డ్ బై ప్రాసెస్. మనకి నాలెడ్జ్ MS ఆఫీస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి రాశారు. 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రబుల్ షూటింగ్ అని చెప్పి రాశారు. BSc ఆర్ BCA గుడ్ ఆఫ్ ITIL టెక్నికల్ సర్టిఫికేషన్ అని చెప్పి రాశారు. ఓకే, నెక్స్ట్ రోల్ 7th రోల్ వచ్చేసి టెక్ వాయిస్ సపోర్ట్ మాట. టెక్ వాయిస్ సపోర్ట్లో మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెలిఫోనీ, IP అండ్ అలాంగ్ ద నాలెడ్జ్ ఆఫ్ వాయిస్ నెట్వర్కింగ్ అని చెప్పి రాశారు. బేసిక్ స్కిల్స్ అయితే ఇచ్చారు. బేసిక్ నాలెడ్జ్ ఆన్ UCCX అండ్ CUC అని చెప్పి రాశారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ACD కాల్ రూటింగ్ అండ్ కాన్ఫిగరేషన్. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc ఆర్ BCA అని చెప్పి రాశారు. షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ రాదర్ దాన్ రిమోట్ సపోర్ట్ టు కస్టమర్. గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి రాశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 15 years ఇచ్చారు, కాబట్టి చాలా BSc ఆర్ BCA చదివిన వాళ్ళు కంపల్సరీ అయితే మాత్రం అప్లై చేయండి. కాబట్టి ఇది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఏ జాబ్ అయితే మిస్ చేసుకోమాకండి. సరిగ్గా మీ క్వాలిఫికేషన్ బట్టి రెజ్యూమ్ అప్డేట్ చేసి దాన్ని బట్టి అప్లై చేయండి. మనం అప్డేట్ చేయాలంటే సోర్స్ డీటెయిల్స్ వచ్చేసి జాబ్ బోర్డ్స్, సోషల్ మీడియా అని చెప్పి రాయండి. సోషల్ మీడియాలో అదర్స్ అని చెప్పి పెట్టేసి మీ ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈమెయిల్ ID, ఫోన్ నెంబరు, వాట్సాప్ కన్సెంట్. మీకు ఏమైనా కావాలంటే వాట్సాప్లో
వాట్సాప్ రిలేటెడ్ కమ్యూనికేషన్ వచ్చిందంట. మొబైల్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఎట్లా మీరు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి కంపల్సరీగా. హైయెస్ట్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ నో అని పెట్టండి. చాలా డిసేబిలిటీ గురించి అడిగారు. డిసేబిలిటీ లేకపోతే నో అని పెట్టండి. ప్రిఫర్డ్ లొకేషన్ ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్, సెకండ్ వచ్చేసి మనకి బెంగళూరు ఉంది, తర్వాత పూణే పెట్టుకోండి బెటర్. అదర్ డీటెయిల్స్ సెర్చ్ ఫర్ వర్క్ బిఫోర్లీ. ఎస్, మీరు ఎప్పుడన్నా ఆల్రెడీ యాక్సెంచర్ ఇంటర్వ్యూ 6 మంత్స్లో అటెండ్ అయ్యి ఉంటే వేరే మెయిల్ నుంచి అయితే అప్లై చేయండి, వేరే ఫోన్ నెంబర్ పెట్టండి. సేమ్ ఫోన్ నెంబర్ సేమ్ మెయిల్ ఐడి పెట్టి మాత్రం అప్లై చేయమాకండి, అప్పుడు రిజెక్ట్ అయిపోతారు. ముందు మీరు రెజ్యూమ్లో మాత్రం అప్డేట్ అయితే చేయండి. ఏమేమి రోల్స్ ఇచ్చారో ఆ రెజ్యూమ్లో మీ స్కిల్స్లో ఆ రోల్స్ అయితే ఉండాలి, అప్పుడే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు అన్నమాట. కాబట్టి మీరు కూడా దాని మీద ప్రాజెక్ట్ చేసినట్టు పెట్టండి ఆ స్కిల్స్తో పాటు, అప్పుడు మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండిద్ది. అవే క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, ఇంటర్వ్యూలో కూడా అయ్యే అడుగుతారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ యూ హ్యావ్ డన్, వాట్ డూ యూ నో అని చెప్పి, వాట్ డూ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్. రెజ్యూమ్ అయితే మాత్రం ప్రిపేర్ చేయండి. రెజ్యూమ్ అయితే క్యాన్వా యూజ్ చేసి ప్రిపేర్ చేయండి. నేనైతే క్యాన్వా గురించి చెప్తాను ఇంకో 2 మినిట్స్లో. నెక్స్ట్ దానిలో చెప్తాను, ఒక 2 మినిట్స్లో చూడండి. రెజ్యూమ్ అయితే మాత్రం నీట్గా క్యాన్వాలో చేసుకోండి. క్యాన్వా వీడియో చూడకపోతే నాది ఫుల్ వీడియో అయితే ఉంది, ఆ క్యాన్వా వీడియో చూడండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, గవర్నమెంట్ ఫోటో ఐడి, డిక్లరేషన్ కొట్టేసి ఎగ్రీ కొట్టి క్యాప్చా కొట్టేసి సబ్మిట్ కొట్టండి. యాక్సెంచర్ అయితే మాత్రం మంచి జాబ్ ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోమాకండి. తర్వాత వచ్చేసి గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ రియల్, ఇది మనం చూసాము, రియల్ పేజ్ అవుట్ పెర్ఫామ్. తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ బెంగళూరు ఇన్ అమెజాన్. డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారో చూద్దాము. మనకి జాబ్ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలా, ఏడబ్ల్యూఎస్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఏడబ్ల్యూఎస్ కెనసిస్, లాంబ్డా, ఎస్ఎన్ఎస్, ఎస్క్యూఎస్, డైనమో, డిబి. మెయిన్గా మనకి ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేస్తే అమెజాన్ వాడిది ఇవన్నీ దానిలో వచ్చేస్తాయి అన్నమాట మన సర్టిఫికేషన్లోనే. ఎవరైతే సర్టిఫికేషన్ చేయలేదో వాళ్ళైతే చేయండి. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి జావా, C++ లాంగ్వేజ్ అయితే ఉండాలని చెప్పారు. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అప్లై చేయొచ్చు. మ్యాథ్ డిగ్రీ ఆర్ MBA ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ CS, ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే అప్లై చేయొచ్చు. ఇన్స్టెంట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ స్టఫ్ డన్, willing to learn and get stuff done అని చెప్పి రాశారు. ఎఫెక్టివ్ రిటర్న్, వెర్బల్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్, హిస్టరీ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ విల్లింగ్నెస్ టు రోల్ అప్ వన్స్ స్లీవ్స్ టు గెట్ ఎ జాబ్ డన్. మెయిన్గా AWS మీద అయితే ఉంది కాబట్టి మీరు AWS సర్టిఫికేషన్ అయితే చేయండి. చేయకపోతే తర్వాత అయినా సరే ఉపయోగపడిద్ది. మనకి జెన్క్యూ మాట, ఇది 0 to 1 year ఎక్స్పీరియన్స్, హైదరాబాద్ తెలంగాణ, ఫ్రెషర్స్. మెకానికల్ కూడా ఇచ్చారు ఇక్కడ, 2020 పాస్అవుట్స్, .NET మీద మాట. నో పెండింగ్ బ్యాక్లాగ్స్, క్యాండిడేట్ షుడ్ పొసెస్ అండ్ గుడ్ టెక్నికల్ స్కిల్స్ ఫర్ అకాడమిక్స్. వర్చువల్ రౌండ్ 1, ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఒకటి, ఆన్లైన్ క్లియరింగ్ రిటర్న్ టెస్ట్, ఆన్ క్లియరింగ్ రిటర్న్ టెస్ట్ టెక్నికల్ రౌండ్ 1, టెక్నికల్ రౌండ్ 2, ఆన్ క్లియరింగ్ ఆల్ టెక్నికల్ రౌండ్స్ ఇచ్చారని చెప్పి ఇచ్చారు. షుడ్ హ్యావ్ ట్రైన్డ్ ఇన్ .NET అని చెప్పి రాశారు. ASP.NET MVC అప్లికేషన్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ APIs ఆర్ CI/CD టూల్స్ అయితే ఉంది. ఖచ్చితంగా అప్లై చేయండి. ఇది మనకి BE, BTech, మెకానికల్ కూడా అయితే ఆప్షన్ ఇచ్చారు. ఎక్కువ మెకానికల్ ఇవ్వరు అన్ని చోట్ల, కాబట్టి ఇది మంచి ఆప్షన్ మెకానికల్ వాళ్ళకి. ఇక్కడైతే మాత్రం మనం క్యాన్వాలో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూసాము ఫ్రీ సాఫ్ట్వేర్ ఇది క్యాన్వాలో. ఇక్కడ మనం జూమ్ చేస్తే నీకు ఇక్కడ మనం నీట్గా మనం క్యాన్వాలో రెజ్యూమ్ అయితే అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫోటోకి ఇక్కడ అప్లోడ్స్ ఉండిద్ది. అప్లోడ్స్లోకి వెళ్ళి అప్లోడ్ ఫోటో చేస్తే మీ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. మీ నేము, మీ కాంటాక్ట్ అడ్రస్, మీ లింక్డ్ఇన్ ఐడి, అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ నీట్గా తయారు చేయొచ్చు అన్నమాట. మనకి ప్రొఫెషనల్ రెజ్యూమ్ లాగా ఉండిద్ది. ఇది ఫ్రీ టూల్ మాట, మీరు ఎవరికి మనీ కూడా కట్టక్కర్లేదు. జస్ట్ మనం ఒక 15 minutes to 30 minutes మనం టైం స్పెండ్ చేయగలిగితే మన రెజ్యూమ్ అయితే నీట్గా తయారైతే మాట. క్యాన్వా యూజ్ చేయండి అందరూ, నీట్గా రెజ్యూమ్ అయితే తయారు చేసుకోండి. తర్వాత వచ్చేసి ఎన్బోర్డ్ ఎగ్జామ్స్ మాట. మనకి ఎన్బోర్డ్లో వచ్చేసి మనకి జాబ్స్ అయితే మాత్రం పడతాయి, ఆన్లైన్లో ఎగ్జామ్ రాయొచ్చు మాట. ఇది శాంపుల్కి మనం ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే చూద్దాము. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్ మాట. ఇది 3 monthsకి వచ్చేసి 350 రూపీస్ కట్టించుకుంటాడు. 1 yearకి వచ్చేసి 700 మాట. మంత్లీ 50 రూపీస్ కన్నా 50-60 రూపీస్ మాట. జస్ట్ మనం
చాలా ఈజీ మాట. మనకి ఇప్పుడు యామ్‌క్యాట్ వచ్చేసి మనకి 800 దాకా కట్టాలి 1 ఇయర్‌కి అది. 1 ఇయర్‌కి ఎగ్జామ్ రాసాలి. ఇదైతే ప్రతి కంపెనీ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. అప్పుడు మనం ఎగ్జామ్ రాయాలన్నమాట. జావా స్క్రిప్ట్, సర్వ్లెట్స్, సిఎస్ఎస్, హెచ్టీఎంఎల్, హైబర్నెట్ అయితే ఉంది. ఇది కంపెనీ ప్రొఫైల్ వచ్చేసి క్లేఫిన్ అన్నమాట. మొబైల్ ఆర్ వెబ్ డెవలప్డ్ ఫిన్‌టెక్ ప్లేయర్ అని చెప్పి వచ్చారు మనకి. అండ్ జావా అయితే ఉండాలని చెప్పారు. నాలెడ్జ్ ఇన్ జావా అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, లాజికల్ థింకింగ్, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ద యాటిట్యూడ్ అండ్ ద ఎబిలిటీ టు స్కేల్ అప్ క్విక్లీ అండ్ ఇంట్రెస్ట్ టు లర్న్ వేరియస్ డొమైన్స్ అని చెప్పించారు. మనకి ఇక్కడ అప్లై నౌ కొట్టేసి 2019-20 65% అయితే ఉంటే చాలని చెప్పి రాశారు. మనకి ఇక్కడ అప్లై నౌ అని కొట్టేస్తే తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ ఎగ్జామ్ అయితే ఉండిద్ది. అప్పుడు ఇక్కడ స్టార్ట్ టెస్ట్ అని పెట్టంగానే మనం అప్లై చేయగానే వచ్చింది అనమాట. ఎగ్జామ్ స్టార్ట్ అయితే అయ్యిద్ది. తర్వాత యామ్‌క్యాట్ కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైనా యామ్‌క్యాట్ రాయకపోతే యామ్‌క్యాట్ ఎగ్జామ్ అయితే బాగా ప్రిపేర్ అయ్యి రాయండి. 1 మంత్ 2 మంత్స్ టైం తీసుకోండి. అప్పుడు రాయడానికి అయితే ట్రై చేయండి. మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి యామ్‌క్యాట్‌లో. ఇదిగోండి జూనియర్ జావా డెవలపర్ వచ్చేసి 4.2 లాక్స్ ఇస్తున్నారు. టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్కి వచ్చేసి 3.3 ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ వచ్చేసి 5 లాక్స్ ఇస్తున్నారు. ఆటోమేషన్ ఇంజనీర్ 15 లాక్స్ అంట. రిక్తం వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ 5 లాక్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి యామ్‌క్యాట్ ద్వారా. కాబట్టి అందరూ ఇంట్లోనే మన ఇంటి దగ్గర నుంచి రాసుకోవడానికి అయితే చాలా మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి మైనాటమీలో ఎల్జీ సాఫ్ట్ ఇండియా ఈస్ హైరింగ్ మొబైల్ అప్లికేషన్ టెస్టర్ అనమాట. మొబైల్ అప్లికేషన్ టెస్టర్కి అసలు టెస్టింగ్లో మాత్రం చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెకానికల్ ఏ బ్రాంచ్ అయినా సరే ఈజీగా మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట. మంచి గ్రోత్ అయితే పొందొచ్చు. ప్రొఫెషనల్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ 2019-20 to 2021 పాస్అవుట్స్ అనమాట ఎలిజిబిలిటీ. స్టూడెంట్స్ విత్ యాక్టివ్ బ్యాక్లాగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. బేసిక్ నాలెడ్జ్ ఇన్ టెస్టింగ్ అండ్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అయితే ఇచ్చారు. Ensure on mobile application testing, having any testing certification or completion of testing course will be added advantage. స్కైప్లో ఇంటర్వ్యూ అయితే ఉండిద్దని చెప్పారు. ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన తర్వాత online test will be sent to the registered candidates who meet the eligibility criteria. Shortlisted candidates for the test should be available for further interviews. Rights online candidates will be available for immediate joining అయితే ఉండాలని చెప్పి రాశారు. కాబట్టి ఇలాంటివి ఇమీడియట్ జాయినింగ్ అని చెప్పి రాసిందంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండేది. కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా అప్లై చేసి రాసుకుంటే మనం ఒక 6 ఇప్పుడు ప్రిపరేషన్ అవటం స్టార్ట్ చేసినా సరే మళ్ళీ ఇప్పుడు 6 మంత్స్లో పడుద్ది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి 6 మంత్స్కి ఒక ఎగ్జామ్ అదైతే అప్లికేషన్ అయితే పడుద్ది. కాబట్టి మీరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటే టెస్టింగ్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, జావా ప్రోగ్రామింగ్ కష్టంగా ఉన్నాయి అనుకుంటే మాత్రం టెస్టింగ్ అయితే ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. మిస్ చేయకుండా ఎగ్జామ్ అయితే రాయండి. ప్రాక్టీస్ అయినటువంటి అయితే ఏదైతే మళ్ళీ అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. Thank you. Subscribe to the channel, like the channel, join the Telegram group for job updates. We also write the exams and put some answers in the Telegram group. So join the Telegram group, subscribe to the channel. Thank you very much.